జనవరి 2026లో నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అన్నట్లయితే ఈ వీడియో చూడకుండా అస్సలు స్టార్ట్ చేయొద్దు. ఈ వీడియో ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అని ప్లాన్ చేసే ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. నా దగ్గర డబ్బు ఉంది, ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్ అంటే భయం, మంచి ఇంట్రెస్ట్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ మీద పెడదాం అనుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేటు అన్ప్రెడిక్టబుల్, ఎంత వస్తుందో మనకే తెలియదు. ఇలాంటప్పుడు నా డబ్బు సేఫ్గా ఉంటూ నాకు సంపాదించి ఇవ్వాలి, అలాంటి ఆప్షన్ ఏంటి? మీకు ప్రశ్న అడుగుతానండి, హానెస్ట్గా రిప్లై ఇవ్వండి. రోజుకి ఎన్నిసార్లు మ్యూచువల్ ఫండ్ అప్లికేషన్ని చెక్ చేస్తారు? మార్కెట్ ఏమైంది, మార్కెట్ న్యూస్ ఏంటి, పడిందా లేచిందా, దీని గురించి ఎన్నిసార్లు చెక్ చేస్తారు? మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా కూడా, అంటే నేను ప్లాన్ చేస్తున్నదే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కూడా ఆ రోజుకి మార్కెట్ ఏమైంది దాన్ని చెక్ చేస్తూ ఉంటాం. అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్తో ఇదే మెయిన్ ప్రాబ్లం అండి. మనం ప్లాన్ చేస్తున్నది, చేస్తున్నది గ్రోత్నే, అయినా కూడా మనశ్శాంతి ఉండదు, ఒక ప్రెడిక్టబుల్ ఇన్కమ్ అని ఉండదు. నేను నా డబ్బుని ఇన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు నాకెంత రిటర్న్స్ వస్తుంది, దీన్ని ప్రెడిక్ట్ చేయడానికి అవ్వదు. అందరూ మాట్లాడే విషయం ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో డబుల్ డిజిట్ రిటర్న్స్ పొందొచ్చు, 12%, 14%, ఇంత రిటర్న్స్ని లాంగ్ రన్లో టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎస్ఐపి చేసినట్లయితే కాంపౌండింగ్ అవుతుంది, లాంగ్ రన్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు, దీని గురించి మాట్లాడతారు. కానీ దేని గురించి మాట్లాడట్లేదో తెలుసా? స్టెబిలిటీ. నీకు స్టేబుల్గా ఇన్కమ్ వస్తుంది, మార్కెట్లో ఎలాంటి చేంజెస్ అయినా నీ ఇన్కమ్కి ప్రాబ్లం ఉండదు. ప్రెడిక్టబుల్ ఇన్కమ్, నీకు ఇన్ని సంవత్సరాలకు ఇంత రిటర్న్స్ ఖచ్చితంగా వస్తుంది. అలానే నీ ఇన్వెస్ట్మెంటు ఎవ్రీ డే పెరగడము, పడిపోవడము ఇలాంటి రిస్క్లో ఉండదు. దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు, అందుకే ఈరోజు దాని గురించి మనం మాట్లాడదాం. స్టేబుల్గా ప్రెడిక్టబుల్ ఇన్కమ్ ఎలా పొందాలి? ఆల్రెడీ ఎంతో మంది మన దేశంలో 9% నుండి 13% వరకు ఫిక్స్డ్ రిటర్న్స్ని పొందుతున్నారు. అదేలాగో మీరు కూడా వాళ్ళలాగా ఎలాంటి మార్కెట్ స్ట్రెస్ లేకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ గురించి ఎలా ప్లాన్ చేయాలి, దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మనం ఒక కామన్ సిచ్యువేషన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీ దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు బల్క్ అమౌంట్ ఉంది, బోనస్ వచ్చింది, ప్రాపర్టీ ఉండేది మీరు అమ్మేశారు, ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ మెచ్యూర్ అయ్యింది. ఈక్విటీలో కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నాకు అంతగా రిటర్న్స్ మంచిగా అనిపించలేదు, అందుకే దాన్ని విత్డ్రా చేసేసాను. ఇప్పుడు నేను దాన్ని ఇన్వెస్ట్ చేయాలంటే ఉన్న అవకాశాలు ఏంటి? సేఫ్గా ఉండాలి, నాకు ప్రెడిక్టబుల్ రిటర్న్స్ కావాలి అనుకున్నట్లయితే జనాలు చేసే పని ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేస్తారు. మీకు వచ్చే రిటర్న్స్ ఎంత? 6 to 7% ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేఫ్గానే ఉంటుంది, మీ ప్రిన్సిపల్కి కూడా ప్రాబ్లం లేదు, కానీ రిటర్న్స్ చాలా లో. వద్దు, నేను ఎక్కువ రిటర్న్స్ పొందాలని ఈక్విటీ మార్కెట్లో అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నట్లయితే అక్కడ లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ అవ్వడానికి పొటెన్షియల్ అయితే ఉంది, కానీ షార్ట్ టర్మ్లో చాలా వొలటైల్గా ఉంటుంది. మీరు పెట్టిన 10 లక్షలు ఏదో ఒక రోజు 8 లక్షలు అవ్వచ్చు, ఇంకో రోజు 11 లక్షలు అవ్వచ్చు, ఇంకా ఎక్కువగా పెరగవచ్చు, లాంగ్ రన్లో వెల్త్ క్రియేషన్ అవ్వచ్చు, కానీ ఈ డైలీ ఎమోషనల్ స్ట్రెస్ ఉంది కదా, అది ఉంటుంది. ఈ సేఫ్ లో రిటర్న్స్ కాకుండా, రిస్కీ హై రిటర్న్స్ కాకుండా మధ్యలో ఏదైనా ఆప్షన్ ఉందా? ఎస్, ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ పేరు బాండ్. బాండ్ అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు ప్రూఫ్గా ఒక బాండ్ మీకు దొరుకుతుంది. ఆ బాండ్లో ఉండే కండిషన్స్కి తగ్గట్టుగా మీకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అన్నది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫైనలీ మీకు ఆ ప్రిన్సిపల్ కూడా మెచ్యూరిటీ అయిన తర్వాత మీరు బాండ్ని ఇచ్చేస్తారు, ఆ డబ్బుని వెనక్కి తీసుకుంటారు. సో బాండ్స్ ఇలా వర్క్ అవుతాయి. ఎక్కువ శాతం బాండ్లు 9% నుండి 13.5% వరకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ని పొందడానికి అవకాశం కలిగిస్తాయి. అలానే ఇవి సెబీ రెగ్యులేటెడ్. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు, ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న తర్వాత మోసం చేస్తే అలాంటిది ఉండదు. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దాన్ని చూసుకుంటుంది. వాళ్ళు ఏదైనా అలా ప్రాబ్లం చేసినట్లయితే సెబీ ఇన్వాల్వ్ అవుతుంది, సో సేఫ్టీ కూడా ఉంటుంది. అలానే డైలీ ఈక్విటీ మార్కెట్ వాలటిలిటీ ఉండదు. అరే ఏదో ఒక న్యూస్ వచ్చింది, మార్కెట్ పడిపోయింది, అలాంటివి ఉండవు ఈ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే. దీని గురించే బాండ్లు 2026 పోర్ట్ఫోలియోలో మళ్ళీ పాపులర్ అవుతున్నాయి, ఎందుకంటే సేఫ్ మరియు ప్రెడిక్టబుల్ రిటర్న్స్ పొందొచ్చని. ఇంతకు ముందు బాండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కొన్ని కండిషన్స్ ఉండేవి.
మీరు ఇంత మినిమం ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప మీకు బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉండదు. హై టికెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉండేది. అలానే కాంప్లికేటెడ్ ప్రాసెస్, నేను ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉండేది కాదు, అంత ఈజీగా ఉండేది కాదు. అలానే లిమిటెడ్ యాక్సెస్ అండి. సో అందరికీ ఈ అవకాశం దొరికేది కాదు. దీని గురించే పైసా బజార్ బాండ్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేస్తే పైసా బజార్ ప్లాట్ఫామ్ని చేరుకుంటారు. పైసా బజార్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు సెబీ రెగ్యులేటెడ్ బాండ్స్ల పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. సెబీ రెగ్యులేటెడ్ కాబట్టే మీరు సేఫ్టీ మరియు ట్రస్ట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలానే ఏ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత రిటర్న్స్ వస్తుంది అది క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ AAA నుండి BBB వరకు రేట్ అయిన బాండ్లు ఉంటాయి. AAA అంటే చాలా సేఫ్ కేటగిరీ, BBB అంటే అవి కూడా సేఫ్ బట్ యాడెడ్ రిస్క్ కూడా కొన్ని ఉంటాయి అనేసి. సో ఈ రేటెడ్ బాండ్స్ని మీరు చూడొచ్చు. అలానే రిటర్న్స్ అన్నది రిస్క్తో పాటు వేరీ అవుతుంది. AAA రేటెడ్ బాండ్ అనుకోండి, అవి చాలా సేఫ్, కంపారిటివ్లీ తక్కువ రిటర్న్స్ని ఇవ్వగలిగిన బాండ్లు అవి. అదే మీరు BBB రేటెడ్ బాండ్ని ఎంచుకున్నట్లయితే, క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటా అన్నట్లయితే అక్కడ రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ కూడా ఎక్కువ దొరుకుతుంది. కానీ మీరు ఒక్కటి గ్యారంటీగా పొందొచ్చు ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ని మీరు టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ మీకు బాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే వచ్చే రిటర్న్స్ ఉంది కదా, ఇవి ఎలాంటి ఈక్విటీ మార్కెట్ వొలటిలిటీ అంటే స్టాక్ మార్కెట్ వొలటిలిటీ ఉంది కదా దానిపైన డిపెండ్ అవ్వదు. సో అలాంటి రిస్క్ ఉండదు. సో బాండ్స్ల ద్వారా మీరు 9% నుండి 13.5% వరకు ఫిక్స్డ్ రిటర్న్స్ని పొందడానికి అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు ఎంత రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారో దానికి తగ్గట్టుగా రిటర్న్స్ కూడా వేరీ అవుతుంది. అలానే ఎంత కాల వ్యవధికి మీరు ఇన్వెస్ట్ చేస్తారు దానిపైన కూడా రిటర్న్స్ డిపెండ్ అవుతుంది. సరే, బాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ఫిక్స్డ్ రిటర్న్స్ కూడా వస్తుంది. ట్యాక్స్ క్యాల్కులేషన్ ఎలా జరుగుతుంది, ట్యాక్స్ కాంప్లయన్స్ ఎలా? చూడండి, చాలా ఇంపార్టెంట్, ఎంతో మందికి తెలియదు ఇది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన బాండ్స్ ద్వారా మీకు కలిగే ఇన్కమ్ పైన ఎలాంటి టీడీఎస్ కట్ అవ్వదు, అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అవ్వదు. మీ అకౌంట్కి కంప్లీట్ అమౌంట్ వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నట్లయితే అప్పుడు ఐటీఆర్లో డిక్లేర్ చేసి మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక క్యాష్ ఫ్లోకి మంచి అవకాశం. ఫామ్ 15G మరియు 15H సబ్మిట్ చేసినట్లయితే గుర్తుపెట్టుకోండి, 15G అన్నది 60 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి. అదే సీనియర్ సిటిజన్స్ అనుకోండి, ఫామ్ 15H 60 ఇయర్స్ లేకపోతే 60 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఫామ్ 15H సబ్మిట్ చేయాలి. అలానే పైసా బజార్ ప్లాట్ఫామ్లో మీరు పాన్ నంబరు, ఆధార్ డీటెయిల్స్ ఇచ్చేసి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా సింపుల్. ఇప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. నాకు బాండ్స్ గురించి అంతగా తెలీదు అనుకునే వాళ్ళు కూడా కార్పొరేట్ బాండ్స్ మీద ఆరాముగా ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. దీని గురించి నేను ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ప్లాన్ లేదు అనుకున్నా కూడా కేవైసీ ప్రాసెస్ని ఫ్రీగా ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. అలాంటప్పుడు విత్ ఇన్ అ మినిట్ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అందుకే మొహమాట పడకండి, ఇప్పుడే ఫ్రీగా ఈ కేవైసీ అప్డేట్ని మీరు చేసుకోండి. ఎప్పుడైతే మీకు రైట్ టైం అనిపిస్తుందో అప్పుడు చాలా క్విక్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అందుకే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫ్రీగా కేవైసీని అప్డేట్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తుందో పైసా బజార్ ప్లాట్ఫామ్ ద్వారా బాండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సరేనండి, బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడతా, ఎంతవరకు నేను సంపాదించవచ్చు ఒక క్యాల్కులేషన్ చేద్దాం. కేస్ నంబర్ 1 అండి. జనవరి 2026 రేట్స్ అనుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న 10 lakh రూపీస్ని 10 లక్షల రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టేశారు. ఇంట్రెస్ట్ ఎంత? 6.75%. సో సంవత్సరానికి మీరు పెట్టిన 10 లక్షల పైన 67,500 రూపాయల ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది ప్రతి సంవత్సరానికి. ఒకవేళ మీరు 30% ట్యాక్స్ స్లాబ్లో ఉంటే ఈ 67,500కి 30% ట్యాక్స్ అని మనం లెక్కించినట్లయితే దాదాపు 20,500 రూపాయల వరకు ట్యాక్స్ వెళ్ళిపోతుంది. మిగిలిందెంత? 47,000 రూపాయలు. సో ఒక మంత్కి ఎంత అయింది? 47,000 డివైడెడ్ బై 12 అనుకున్నట్లయితే 3,900 రూపాయలు. మీరు ఎఫ్డీలో పెట్టినట్లయితే 6.75% ఇంట్రెస్ట్. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ 5 to 6% ఉంది. అలానే ఇక్కడ మీరు రియల్ రిటర్న్ అని చూసుకున్నట్లయితే మీకు వచ్చిన రిటర్న్స్లో ఇన్ఫ్లేషన్ని పక్కన పెట్టేస్తే మీకు వచ్చిన రిటర్న్స్ చాలా నెగ్లిజిబుల్ అండి. అదే మీరు ఆ 10 లక్షల రూపాయలని ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ అంటే 9 నుండి 10% వరకు ఇంట్రెస్ట్ ఇచ్చే ఒక బాండ్ మీద పెట్టినట్లయితే
సో 10 లక్షల రూపాయలు అట్ 9% అని లెక్కించినా కూడా, ఇంతకుముందు మనం క్యాల్కులేట్ చేసింది FD 6.75%, ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తున్నది కార్పొరేట్ బాండ్ 9% రిటర్న్స్ అండి. సో 10 లక్షల రూపాయలు పెడితే ప్రతి సంవత్సరానికి 90,000 రూపాయల ఇంట్రెస్ట్ అనేది సంపాదించి ఇస్తుంది. దీనిపైన 30% ట్యాక్స్ అనుకున్నట్లయితే 27,000 రూపాయల ట్యాక్స్ పోతుంది, మిగిలింది 63,000. ఓకే, సో మంత్లీ అనుకున్నట్లయితే 5,250 రూపాయలు మీకు ఎవ్రీ మంత్ దొరుకుతుంది. సో ఎఫ్డీకి కార్పొరేట్ బాండ్కి డిఫరెన్స్ ఎంత? ఎఫ్డీలో మంత్లీ 3,900 రూపీస్, బాండ్లో 5,250 రూపీస్. అంటే ప్రతి నెల మీకు 1,300 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది మీరు సరైన బాండ్ని ఎంచుకున్నట్లయితే. అది కూడా ఎలాంటి డైలీ స్ట్రెస్ లేకుండా, మార్కెట్ని ట్రాక్ చేయాలి, నాకు ఎంత రిటర్న్స్ వస్తుందో తెలియదు, అలాంటి సీక్రెట్స్ ఏం లేవు. మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు ఇంత నాకు రిటర్న్స్ వస్తుందని. అదే మీరు 12% రిటర్న్స్ అని లెక్కించినట్లయితే, ఒకవేళ ఒక బాండ్ మీకు 12% రిటర్న్స్ని ఇచ్చినట్లయితే, క్యాల్కులేషన్ పర్పస్ అండి, మీ 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ 1,20,000 ఇంట్రెస్ట్ని ప్రతి సంవత్సరం సంపాదించి ఇస్తుంది. పోస్ట్ ట్యాక్స్ అనుకున్నట్లయితే, 30% ట్యాక్స్ అనుకున్నట్లయితే 84,000 రూపాయలు మీకు మిగులుతుంది. ఎవ్రీ మంత్ 7,000 రూపీస్ అవుతుంది. ఎఫ్డీలో పెడితే 3,900, మంచి బాండ్ని ఎంచుకున్నట్లయితే 7,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఎక్కువ రిటర్న్స్ అంటే ఎక్కువ రిస్క్ కదా, ఎలా నమ్మేది? ఎఫ్డీ కంటే ఎక్కువ రిటర్న్స్, సో ఎఫ్డీ కంటే ఎక్కువ రిస్క్ కూడా ఉండొచ్చు కదా. అవునండి, రిస్క్ గురించి మనం గమనించాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది జస్ట్ ఎస్ ఆర్ నోలో వర్క్ అవ్వదు. రిస్క్ అన్నది ఒక స్పెక్ట్రమ్ లాంటిది. దాని గురించే మీరు ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ని ఎంచుకుంటున్నట్లయితే రిటర్న్స్ రిస్క్తో పాటు వేరీ అవుతుంది. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, హై రిటర్న్స్ ఉంటే స్లైట్లీ హై రిస్క్ కూడా ఉంటుంది. లో రిస్క్ అనుకున్నట్లయితే లో రిటర్న్స్ కూడా ఉంటుంది. సో దీని గురించే AAA రేటింగ్ నుండి BBB రేటింగ్ వరకు ఒక స్పెక్ట్రమ్ మీకు బాండ్స్ని ఎంచుకోవడానికి దొరుకుతుంది. AAA రేటింగ్ ఉన్న బాండ్ అంటే చాలా సేఫ్, కంపారిటివ్లీ లోవర్ రిటర్న్స్. BBB రేటింగ్ ఉన్న బాండ్ని మీరు ఎంచుకున్నట్లయితే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రేటింగ్ని ఆ కార్పొరేట్ కంపెనీలే డిసైడ్ చేయవు. దీని గురించి ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు కూడా ఉంటాయి. ఈ ఏజెన్సీలు అన్ని సిచ్యువేషన్స్ని అనలైజ్ చేసి, కంపెనీ బిజినెస్ ఎలా ఉంది, బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, వీటన్నిటినీ స్టడీ చేసి రేటింగ్ని ఇస్తుంది. ఆ కంపెనీ, ఆ బిజినెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దానిపైన డిపెండ్ అయ్యి ఈ రేటింగ్ని ఇస్తాయి. సో ఇన్వెస్టర్లు వాళ్ళ రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టుగా ఏ కార్పొరేట్ బాండ్ అయితే వాళ్ళకి సూట్ అవుతుందో దాన్నే ఎంచుకోవచ్చు. కార్పొరేట్ బాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ పైన ఇన్వెస్ట్మెంట్ లాంటిది కాదు. స్టాక్ మార్కెట్లో ప్రైజెస్ ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది, ఎవ్రీ డే అదొక స్ట్రెస్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఎమోషనల్ డిసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అరే పెరిగిపోయింది, ప్రాఫిట్ బుక్ చేయాలా, అరే పడిపోయింది, అట్లీస్ట్ ప్రిన్సిపల్ సేవ్ చేసుకోవాలా, అమ్మేయాలా, ఇలాంటి ఎమోషనల్ బేస్డ్ డిసిషన్ తీసుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్లో. ఇక్కడ ఫిక్స్డ్ రిటర్న్స్ వచ్చే ఇన్స్ట్రుమెంట్ పైన కాదు. అయితే బాండ్స్ పైన ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎవరికి సూట్ అవుతుంది? ఈ బాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ అనే అప్రోచ్ ఎవరు ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకుంటారో వాళ్ళకి సూట్ అవుతుంది. నాకు ప్రెడిక్టబుల్ రిటర్న్స్ కావాలి, నేను 10 lakhs ఇచ్చాను కదా, నాకెంత రిటర్న్స్ వస్తుందో చెప్పండి, అలా అయితేనే నేను పెడతాను అలాంటి వాళ్ళకి. అలానే నాకు డైలీ స్ట్రెస్ వద్దు, ఎఫ్డీ కన్నా బెటర్ రిటర్న్స్ కావాలి అనుకున్నట్లయితే, నా పోర్ట్ఫోలియో రిస్క్ని మేనేజ్ చేసేటట్టు ఉండాలి. ఏదో ఒక న్యూస్ వచ్చింది, పోర్ట్ఫోలియో పడిపోకూడదు, అలాంటి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో కావాలి అనుకునే వాళ్ళు బాండ్స్ని ఎంచుకోవచ్చు. అయితే ఈక్విటీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదా? ఈక్విటీని కంప్లీట్గా ఈ బాండ్స్ అనేది రీప్లేస్ చేయాలా? నో అండి, మా ఉద్దేశం అది కాదు. ఎవరైతే నాకు నా పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, కామ్గా ఉండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు, రిస్క్ లేకుండా ప్రెడిక్టబుల్ ఇన్కమ్ కావాలి అనుకున్నట్లయితే ఈ ఆప్షన్స్ని ఎంచుకోవచ్చు. అందుకేనండి డిసిషన్ మీకే వదిలేస్తున్నాను. అంటే హై రిటర్న్స్ అని విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, స్క్రీన్ షాట్స్ చూసినప్పుడు నేను కూడా ట్రై చేయొచ్చా అనిపిస్తుంది. కానీ ఫిక్స్డ్ ఇన్కమ్ అన్నది ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. నాకు ఖచ్చితంగా ఈ అమౌంట్ దొరుకుతుంది అనే ఒక కాన్ఫిడెన్సే వేరే లెవెల్ కంఫర్ట్ని ఇస్తుంది. 2026 పరిస్థితి అని చూసుకుంటున్నట్లయితే జనాలు నేను ఎంత సంపాదిస్తాను అని అడగట్లేదు. నా డబ్బు నా గురించి ప్రశాంతతగా, ఆరాముగా వర్క్ చేయాలి, నా గురించి సంపాదించాలి, దానికి ఉండే పీస్ఫుల్ ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నారు. మీ ఆలోచన కూడా ఇలానే ఉంటే డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి
పైసా బజార్ లాంటి ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా, సెబీ రెగ్యులేటెడ్గా ఉంది. చాలా కన్వీనియంట్గా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మీరు గనక నా డబ్బు సేఫ్గా, స్టేబుల్గా, ఫిక్స్డ్ రిటర్న్స్ని సంపాదించి ఇవ్వాలి అనుకుంటున్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకి బాండ్స్ ఒక పవర్ఫుల్ అడిషన్. సో ఈ రోజే బాండ్స్ గురించి తెలుసుకోవడం ఆరంభించండి. అలానే 9 to 13.5% వరకు ఫిక్స్డ్, రిలయబుల్, ప్యాసివ్ ఇన్కమ్ని పొందడానికి ఉండే అవకాశం మీకు సూట్ అవుతుంది అనిపిస్తే మాత్రమే స్టార్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.